ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయంత్రం 6 గంటలకు భారతీయుడు 2 నుంచి అప్డేట్ వస్తుందని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించడంతో అందరూ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేస్తారని ఊహించారు. అందరి ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్లుగానే జూన్ లో రిలీజ్ అంటూ పోస్టర్ తో ముందుకొచ్చారు. మంత్ చెప్పి డేట్ చెప్పకుండా షాక్ ఇచ్చారు. భారతీయుడు 2 రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కన్ఫ్యూజ్ లో ఉన్నారా? హావ్ లుక్. సమ్మర్ లో పెద్ద సినిమాలు రావడం లేదు. ఇంకేముంది, వచ్చేసి బాక్స్ ఆఫీస్ ను ఏలొచ్చని శంకర్ కన్న కలలు తీరలేదు. ఎన్నికలు కల్కినే కాదు, భారతీయుడు 2 ను కూడా దెబ్బకొట్టాయి. 2 నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు 2 సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసే ఛాన్స్ లేకుండా జూన్ లో వస్తోంది. భారతీయుడు పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తామని చెప్పిన 3 భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ పోస్టర్ లో భారతీయుడు 2 అని తెలుగు, తమిళం, హిందీలో మాత్రమే రాసుంది. కన్నడ, మలయాళంలో డబ్ ఎందుకు చేయడం లేదో కమల్ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. శంకర్ ఒకేసారి భారతీయుడు 2 గేమ్ చేంజర్ తీస్తూ 2 పడవల ప్రయాణం చేశాడు. భారతీయుడు 2 అనే కాదు, ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ కూడా పూర్తి చేశాడు. 2-3 నెలల్లో గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తవుతుంది. గేమ్ చేంజర్ ఇప్పటికే 3 సార్లు రిలీజ్ డేట్ మార్చుకుంటే భారతీయుడు 2 విడుదల తేదీని బయట పెట్టకపోయినా జూన్ 14న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెలలో లాంగ్ వీకెండ్ అంటే ఇదొక్క డేటే కనిపిస్తోంది. 14 శుక్రవారం రిలీజ్ చేస్తే 17 సోమవారం బక్రీద్ సెలవు కలిసి రానుంది. భారతీయుడు 2 రిలీజ్ అయితే గానీ శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ పై కాన్సంట్రేషన్ చేయలేడు. రిలీజ్ డేట్ ప్రకటించలేడు. భారతీయుడు 2 రిలీజ్ డేట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడుతుందా అన్న డౌట్ వస్తోంది. మే 9 రావాల్సిన కల్కిని జూన్ లో రిలీజ్ చేసే ప్లాన్ ఉంది. జూన్ 14న రిలీజ్ అంటూ కల్కి ముందుకొస్తే భారతీయుడు 2 వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ఎవరు రాజీ పడక ఒకే రోజు వస్తామంటే 2 సినిమాలకు దెబ్బే. మరి జూన్ 14పై మరో పాన్ ఇండియా మూవీ కన్నేసింది. భారతీయుడు 2 కల్కిలో ఏదో ఒకటి జూన్ 14నొస్తే ఇదే డేట్ కు వద్దామనుకున్న డబుల్ ఇస్మార్ట్ పోస్ట్ పోన్ కాక తప్పదు. మార్చి 8న రావాల్సిన డబుల్ ఇస్మార్ట్ జూన్ లో వస్తుందని ఆల్రెడీ రామ్ ప్రకటించాడు.